హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్. ఇవాల్టి మన సంథింగ్ స్పెషల్ ఫుల్ ఎనర్జీతో సాగిపోతుంది. ఎందుకంటే ఎనర్జీ అనే పదానికి మారు పేరు, క్యాజువల్ డైలాగ్ డెలివరీకి అసలు పేరు, హీరోయిజానికి కొత్త తీరు అయిన రవితేజ పుట్టినరోజు కనుక మనం మాట్లాడుకోబోయేది ఆయన గురించే కనుక ముందుగా సూపర్బ్ ఎనర్జెటిక్ బోర్న్ హీరో రవితేజకి ఐ డ్రీమ్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. మాస్ మహారాజుగా గుర్తింపు తెచ్చుకున్న రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. రవితేజ నాన్న ఫార్మసిస్ట్ కావడంతో అతని చిన్నతనం అంతా నార్త్ ఇండియాలోనే గడిచింది. అది కూడా ఒక్కచోట కాకుండా జైపూర్, ఢిల్లీ, ముంబై, భోపాల్ వంటి చోట్ల స్కూలింగ్ కంప్లీట్ చేసుకున్నారు. అయితే జగ్గైపేటలో పుట్టిన రవితేజ కాలేజ్ ఏజ్కి వచ్చేసరికి విజయవాడలో సెటిల్ అవ్వడంతో చాలామంది ఫేమస్ ఇండస్ట్రీ పర్సన్స్ని అందించిన సిద్ధార్థ కాలేజ్లో డిగ్రీ కంప్లీట్ చేసి చెన్నై ట్రైన్ ఎక్కారు. గాలిలాగా గుండె ఊసులాడుతోంది సై లవ్, ఊటి ఫ్రెష్ ఫ్రూట్ లాగా సైకిల్ ఎంత స్వీట్ ఉంది సై లవ్ లవ్. మైకేల్ జాక్సన్ స్టెప్స్, జానెట్ జాక్సన్ టాప్స్, జుబులు రేగేదా చిక్క 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 దానా అమ్మస్తానా చక్క 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 రానా దిల్ దీవానా. న్యూజిలాండ్ నేచర్ ఇది ఇంత పెరుగుతుంది సై లవ్ లవ్. డిస్నీలాండ్ పిక్చర్ రోజు ఇంత మోట ఉంది సై లవ్ లవ్. అమ్మాయిలా జిమ్మిక్స్, అమ్మాయిలా నీ లుక్స్ నన్ను కవ్వించేనా. గ్రీన్ గర్ల్ నవ్వులోన డాల్బీ సౌండ్ వింటున్నా, ఇంటర్నెట్ లో BBC అంటన్నా, నీ ఐసే అంటున్నా, మెల్బౌన్ వచ్చి మగువై వచ్చనా చిక్ 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 తానా ओ सुल्ताना चक 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 जाना दिल भर जाना. టైటాను వాచిలా మోగాని హాతులో పట్టుదల అనే పదానికి నిదర్శనం రవితేజ. హార్డ్ వర్క్ అంటే అర్థం రవితేజ. సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి రూపం రవితేజ. అతను ఈ పొజిషన్కి వచ్చాడు కనుక ఈ మాటలు చెప్పడం లేదు. ఈ పొజిషన్కి రావడానికి రాజీ పడని పోరాటం చేశాడు కనుక చెప్పుకుంటున్నాం. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా జీవితం మొదలుపెట్టాడు. సీరియల్స్ దగ్గర నుండి అనేక బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ఆ టైంలోనే డైరెక్టర్స్ని రిక్వెస్ట్ చేసి కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా రవితేజ మొదటి సంపాదన 500 రూపాయలు. అలా తన ప్రస్థానం మొదలుపెట్టిన రవితేజ పేరులో ఉన్న సూర్యకాంతిలా అలా అలా పెరుగుతూ స్టార్గా ఎదిగాడు. గారు శుభ్రం పట్టుకున్నారా? పట్టుకోవాల్సి నువ్వే మంచం పట్టావు, ఇంకెవరు పట్టుకుంటారు? ఓ మై గాడ్, రేపు ప్లాన్ ప్రకారం వాళ్ళు సింగపూర్ వెళ్ళిపోతున్నారు. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ కదలటానికి వీల్లేదు. అసలే మీ ఒంట్లో రక్తం చాలా పోయింది. నాకు జన్మించిన ఈ మాతృభూమి కోసం నా ఆఖరి రక్త బిందువు కూడా దారిపోస్తాను. నన్ను ఆపకండి. ఆగు బాండ్, నువ్వు బాగా రెస్ట్ తీసుకోవాలి. వద్దు,
సూర్యుడు రెస్ట్ తీసుకుంటే ఈ ప్రపంచం అంతా చీకటి. అదే ఈ బాండ్ రెస్ట్ తీసుకుంటే దేశానికే చీకటి. వద్దు, నన్ను ఎవరో ఆపద్దు. బాబు బాండ్, నా మాట విను బాండ్. డిఐజీ గారు, మన టోబిల్ మీద ఉన్నది 3 సింహాలు, 3 పిల్లులు కాదు. చెన్నైలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న టైంలో ప్రముఖ దర్శక నిర్మాతలైన గుణశేఖర్, వైవిఎస్ చౌదరిలతో పాటు రూమ్మేట్గా ఉండేవాడు. అందుకే సీతారామరాజు సినిమాలో అతనికి ఆర్టిస్టుగా అవకాశం ఇచ్చాడు చౌదరి. అయితే చేసిన స్నేహాన్ని, పొందిన సహాయాన్ని మరిచిపోని రవితేజ స్టార్ హీరోగా ఎదిగిన తరువాత వైవిఎస్ చౌదరి నిర్మాణంలో గుణశేఖర్ దర్శకత్వంలో నిప్పు అనే సినిమా చేసి వాళ్ళ కష్టాలు కొంతవరకు తీర్చాడు. బుల్రాజు, చిన్నప్పటి నుంచి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం రా. నీలా ఉండాలని ఎంతో ట్రై చేసేవాడిని. కానీ నీ అంత కష్టపడలేక, వెనక ముందు ఎవరు చెప్పేవాళ్ళు లేక నేనేమో బేవాస్ గారిలో ఉండిపోయాను. ముందుకు వెళ్ళిపోయావు. చాలా కోపం వచ్చేది. ఆ ఉక్రోషంతోనే నీతో ప్రతి దానికి గొడవ పడేవాడిని. బేబీ విషయం కూడా అంతే. బేబీకి చిన్నప్పటి నుంచి నువ్వు అంటే ఎంత ఇష్టం నాకు తెలుసు. మీ ఇద్దరికి పెళ్ళవుతుందని కూడా నాకు తెలుసు. నేను ఏడిపించడానికి బేబీ వెనకాల పడేవాడిని. అంతేగాని బేబీ మీద నాకు వేరే ఉద్దేశం లేదురా. గన్స్ అంటే నాకు పిచ్చాయి. కానీ నేను ఇక్కడికి వచ్చింది వాటి కోసం కాదు, నీ కోసం. నీకు జరిగింది తెలిసిన తర్వాత నేను ఊళ్ళో ఉండలేకపోయినరా. నీతోనే ఉండాలనిపించింది. నేను ఎక్కడున్న ఊర్లో ఉన్నా పెద్ద తేడా ఏమీ లేదు. నేను ఇక్కడే ఉంటాను, నీతోనే ఉంటాను. పంతొమ్మిది 1990లోనే కర్తవ్యం సినిమాలో చిన్న పాత్ర పోషించి వెండి తెరపై మెరిసిన రవితేజ చాలా కాలం అసిస్టెంట్ డైరెక్టర్గానే ఉండిపోవాల్సి వచ్చింది. చివరికి కృష్ణవంశీని కలిసినప్పటి నుంచి రవితేజ దశ దిశ మారిపోయింది. కృష్ణవంశీకి క్రియేటివ్ డైరెక్టర్ అనే ట్యాగ్ ఇచ్చిన నిన్నే పెళ్లాడతా సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన రవితేజ ఆ సినిమాలో ఒక మామూలు పాత్ర పోషించి నటనలో కృష్ణవంశీని మెప్పించాడు. దాంతో కృష్ణవంశీ తీసిన సింధూరం సినిమాలో అవకాశం దక్కింది. అయితే ఆ సినిమాలో బ్రహ్మాజీ పాత్ర కన్నా కూడా రవితేజ పాత్ర బాగా హైలైట్ అయింది. అతనిలో ఉన్న ఎనర్జీ లెవెల్స్, వెరైటీ మేనరిజమ్స్ గురించి అంతా మాట్లాడుకున్నారు. ఆ సినిమాకి నేషనల్ అవార్డు రావడంతో రవితేజకి ఒక మంచి గుర్తింపు దక్కింది. హై రే హై జాంపండు రోయ్, హై రే హై జాంపండు రోయ్, కళ్ళ ముందు కదులుతోంది రోయ్ ముద్దుగా. ఏ రూపురా, ఏ రంగురా, ఏ రూపురా, ఏ రంగురా, సొంతమైతే అంతకన్నరా అయ్య బాబాయ్. హై రే హై జాంబండు రోయ్, హై రే హై జాంబండు రోయ్, చూడగానే నోరూరే రోయ్ తీయగా. ఏ రూపురా, ఏ రంగురా, ఏ రూపురా, ఏ రంగురా, సొంతమైతే అంతకన్నరా అయ్య బాబోయ్. అందమైన కోనసీమ కొబ్బరాకుల, తెల్లవారి వెలుగులోన తులసి మొక్కల, పెరటిలోన పెంచుకున్న ముద్ద బంతిలా, పెరుగులోన నంజుకున్న ఆవకాయలా, బుట్ట బొమ్మలా, పాల పిట్టలా, గట్టు దాటుకు దారిలా. తేనె చుక్కలా, వాన చినుకులా, మా అమ్మగారి ముక్కు పుడకలా బుంది పిల్ల. హై రే హై జాంబండు రోయ్, హై రే హై జాంబండు రోయ్.
చైతన్య, అల్లరి ప్రియుడు, ఆజ్కా గుండారాజ్, సింధూరం సినిమాల్లో నటించిన ఎక్స్పీరియన్స్ ఉపయోగించుకునే ఛాన్స్ రవితేజకి కల్పించాడు శ్రీను వైట్ల. వీళ్ళిద్దరూ స్ట్రగుల్ అవుతూ తీసిన నీకోసం ఇద్దరికీ టాలీవుడ్లో శాశ్వత స్థానం కల్పించింది. ఆ సినిమాలో రవితేజ నటనకి నంది అవార్డు లభించింది. ఎప్పుడైతే కృష్ణవంశీ బ్యాచ్లోని పూరి చూపు రవితేజపై పడిందో, అతని మైండ్లో రవితేజ హీరోగా కనిపించాడో అప్పుడే టాలీవుడ్కి మాస్ మహారాజా దొరికే సమయం ఆసన్నమైంది. మొదట ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంతో మొదలైన ప్రయాణం ఈడియట్ సినిమాతో సెన్సేషన్ సృష్టించింది. ఈడియట్లో రవితేజ డైలాగ్ డెలివరీ, రెక్లెస్ బాడీ లాంగ్వేజ్ చూసి జనాలు ఫిదా అయ్యారు. మా కోసం మరో కొత్త హీరో వచ్చాడంటూ యూత్ మాస్ జేజేలు కొట్టారు. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని కుల్ల చేసి జారకే మేరే హాయ్, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే హాయ్. నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే, నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే, ఏదోలా కొత్తగా ఉంది లోకమే హాయ్ లోకమే, నిలువెల్లా నీరైపోయే దేహమే హాయ్ దేహమే, లైఫ్ అంతా అయిపోయింది భారమే హాయ్, నీ అందం అడివైపును చూడవే మేరే హాయ్ హాయ్, చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ హాయ్. రవితేజ దగ్గర ఉన్న గొప్ప క్వాలిటీ ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం. అందుకే సోలో హీరోగా స్టార్డమ్ వచ్చిన తర్వాత కూడా ఖడ్గన్ సినిమాలో నటించాడు. అతని ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్కి మరో నంది అవార్డు అందుకున్నాడు. ఇక అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాతో ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోగా మారిపోయిన రవితేజ వరుస హిట్లు అందించి మినిమం గ్యారంటీ హీరోగా ఎదిగాడు. ఇక రాజమౌళి, వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్లతో యాక్షన్ టచ్ ఉన్న సినిమాలు చేస్తూనే మరో పక్క ఎంటర్టైన్మెంట్స్తో రవితేజ అంటే టూ డిఫరెంట్ అనిపించుకున్నాడు. సిలకేమో శ్రీకాకుళం, హర్రే కులుకేమో మల్కీపురం, సిలకేమో శ్రీకాకుళం, పులుకేమో మల్కీపురం, సొగసేమో ఈశాపట్నం, దిగదమ్మ జంధన్రో, అర్రె పెదవేమో పిఠాపురం, రుచి చూస్తే మిఠాయిపురం, నడుమేమో గరం గరం భిమిలి బిచ్చేరో, ఇది టెక్కలి టెక్కుల్తిరో, మహాబాబిలిని కుల్తిరో, కుర్రకారుకి సరణి కర్రెక్కించే కిర్లం పూడి సరిగేరో, మాస్తో పెట్టుకుంటే మడ తడిపోతే, ఒంట్లో ఒక్కో నరం మెలిగడిపోతే, సిలకేమో శ్రీకాకుళం, హర్రే కులుకేమో మల్కీపురం. అరే వన్న చూస్తే పాలంగడి, ఒళ్ళు చూస్తే పూలంగడి, బుగ్గ చూస్తే భోగాపురం బూరెల కావడి, దీని దెబ్బ చూస్తే పర్లాకి మిడి కొబ్బరి చల్లిమిడి, రాజమన్రే పలకదోర జాంపళ్ళ బండి, పూల బంటకి వచ్చి పాల వెండి సుక్కల్లో పక్కేసి లాగిస్తానా బండి, అది ఎన్నో
ఎన్నో కష్టాలు పడి స్టార్డమ్ సంపాదించుకున్న రవితేజ టాలెంట్ ఉండి అవకాశాల కోసం తిరిగే వాళ్లను హక్కున చేర్చుకొని బ్యాక్గ్రౌండ్ వంటివి పట్టించుకోకుండా అవకాశాలు ఇచ్చాడు. రవితేజ అవకాశం ఇవ్వబట్టి ఇండస్ట్రీలో సెటిల్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. డైరెక్టర్స్ అయిన గోపీచంద్ మల్లేని, బాబీ, శోభన్, బోయపాటి శ్రీను, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంటుంది. అయితే వాళ్ళు వాళ్ళ టాలెంట్ వల్ల పైకొచ్చారు అని మాట్లాడతారు తప్ప అవకాశం ఇచ్చాను అనే మాట ఎప్పుడూ వాడడు. చెప్పేమాటేనా? ఇదిగో 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 సొచ్చే మరి అరే అదే సొచ్చే 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 నీకే చెప్పేది. అండ్ కటింగ్ లేస్తున్నావేంటి? ఓయ్ ఏం వినపట్లేదా? ఎందుకే అంత ఫోర్స్ కొడుతున్నావు? ఇదిగో అందరూ కాస్త చెప్పండి దానికి. కాలేజ్లో ఎప్పుడైనా ఎవరికైనా సైట్ కొట్టానా? మరి చెప్పండి దానికి. ఏ సునీత, నువ్వు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టావు? ఎప్పుడు ఎస్ చెప్పానా? ఇప్పుడు ఆ మ్యాటర్ అంత అవసరమా? ఆ విషయం చెప్పావిడికి మేడంకి అర్థం కావట్లేదు. ఇదిగో నాకు కూడా సాలిడ్ గా 4-5 అప్లికేషన్లు ఉన్నాయి. అయినా కాదన్నాను. ఎందుకు? నేను ప్రేమిస్తున్నాను, నీకోసం ఏదైనా చేస్తాను. ఈ అబ్బా అర్థం కాదా? నా కోసం ఏమైనా చేస్తావా? ఎనీథింగ్. అయితే ఈ మేడం మీద నుంచి దూకు. జోక్ చేస్తున్నావు కదా? జోక్ కాదు, ఐఎమ్ సీరియస్. సీరియస్? ఏంటి భయం వేస్తుందా? ఆ వాటర్ ట్యాంక్ ఎక్కి దూకేస్తే నీకైనా ప్రాబ్లమా? పుస్తకం పట్టుకోవే. అయ్యో ఒక్కళ్ళ తప్ప బ్యాను. నా డార్లింగ్, నా దిల్ కా టుకుడా ఇక్కడి నుంచి దూకమని కోరింది. ఇప్పుడు చంటిగాడు ఇక్కడి నుంచి దూకుతున్నాడు. అందరూ క్లాప్స్ కొట్టండి. ఒరే నువ్వు ఎవరో నాకు చెప్పడానికి? నా డార్లింగ్ కోరుతాను. డార్లింగ్ టాటా. దూకిన తర్వాత ట్రావెలింగ్ నాకు డౌట్ వచ్చింది. నేను చచ్చిపోతే నీ తోడే ఉంటారే. అసలు నేను లేకుండా ఎట్ట బతుకుతావే? రవితేజకు ఉన్న మరో గొప్ప క్వాలిటీ అందరితో కలిసిపోవడం. ఒక వర్గం, ఒక రేంజ్ అని కాకుండా ఇండస్ట్రీలో అందరితో మంచి పరిచయాలు కలిగిన హీరో. అందుకే తను డౌన్లో ఉన్న టైంలో కూడా సక్సెస్లో లేని వాళ్లకు అవకాశాలు ఇచ్చి వాళ్లతో కసిగా పనిచేసి మళ్ళీ సక్సెస్ అందుకున్నాడే తప్ప సక్సెస్లో ఉన్న వాళ్ళ కోసం పాకులాడలేదు. ఇలాంటి అరుదైన గుణం ఉన్నవాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తారు మన రవితేజలా. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్న కదా తాడి పెరిగినాడు బుద్ధి దానికి. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. అమ్మా నువ్వు కొట్టావా? ఏ డౌటా? అమ్మా అయితే కన్ఫర్మ్. నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక అన్నావు నీ కన్నాలు వేసుకుని బతకాలా? లేదండి. మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా? ఇందాక అన్నానా? అన్నావు. అదే ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను.
ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తానంటారా నువ్వు? ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలది. అంటే అంటే 1000 రూపాయలు ఎందుకు సార్? 500 గాడికి వివరాలు అవసరం ఏంటరా నీకు? వివరాలు వదిలేండి, నేనే ఇస్తాను. అమ్మా 100 200 తక్కువ సార్. ఏం పర్లేదు, తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మడత ఎట్టవేంట్రా చెప్పు. ఓహో, కొట్టే ముందులా మడత పెడతారా? ఏ చూపించు ఒకసారి. చూపించరా? అదండి. చూపించా. మళ్ళీ చూపించు, మళ్ళీ చూపించా. ఓ అదా, చూడు చూడు చూడు. అబ్బాయి ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి, నాలుగు కొంచెం పైకెత్తి అప్పుడు కొట్టాలి. గట్టిగా ఉందా? చూడు 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 చూడు, సరిగా 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 చూడు, సరిగా చూడు, సరిగా చూడు, చూసుకో. గట్టిగా చూడు, చూసుకో, సరే చూసుకో. సరిపోయిందా? సరిపోయిందా? నేను వస్తానండి. ఏంటి నిద్రపోవడానికా? లేదండి, బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని. ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా? ఒరే నీకు పాటలు వచ్చా? పాత పాటలు వచ్చండి. ఎదవ తెలివితేటలు చూపించుకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చా అని అడిగాను, కొత్త పాత అని అడగలేదు. పాడు పాడు. కొట్టనంటే పడతాను సార్. పాడితే కొట్టను రా. తనను హీరోగా నిలబెట్టిన పూరి జగన్నాథ్ కోసం తనకి అన్ని ఇచ్చిన సినిమా ఇండస్ట్రీకి ఒక ట్రిబ్యూట్ లాంటి నేనింతే సినిమా చేశాడు. ఆ టైంలో స్టార్డమ్, ఇమేజ్ లాంటి మాటలను మాట్లాడని రవితేజను చూస్తే పొగడ్డానికి మాటలు రావు. అందుకే అతన్ని నంది అవార్డ్ ముచ్చటగా 3వ వరించింది. 500 రూపాయలతో మొదలైన రవితేజ రేంజ్ కోట్లకు పడగలెత్తింది. ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్ టాప్ 100 సెలబ్రిటీస్ లిస్టులో సంపాదన పరంగా 3 సార్లు స్థానం సంపాదించుకున్నాడు రవితేజ. అయినా కూడా రవితేజకి ఎక్కువ అనడం, ఇచ్చేది మాత్రం స్క్రీన్పై పడే మాస్ మహారాజా అనే టైటిల్. అది చూసి ఆడియన్స్ వేసే విజిల్స్. దాంతో టాలీవుడ్కి దక్కే ఒక హిట్. అందుకే హీరోలందరిలో రవితేజ స్పెషల్. అలాంటి మంచి హీరో మాస్ మహారాజా రవితేజకి మరోసారి ఐ డ్రీమ్ తరపున స్పెషల్ బర్త్డే విషెస్.